ప్రేక్షకులకు సీత నమస్సులు. ఉదయ రాగానికి స్వాగతం. మీరు కోరిన పాట మీకోసం. వినండి, ఆనందించండి. గుడ్ మార్నింగ్ కన్నా. నా మీద నీకింకా కోపం తగ్గలేదా కన్నా? నీ మీద ప్రేమే నన్నింకా బతికిస్తుందిరా. నువ్వు అలిగితే నా గుండె కలుక్కుమంటుందిరా. నువ్వు పలకరించకపోతే ఈ పిచ్చి గుండె పగిలిపోతుందిరా. గ్రాని చచ్చిపోతుంది. గ్రాని, అంత మాట అనొద్దు గ్రాని. అంత ఫీవర్లో నువ్వు రాత్రి స్ట్రైన్ తీసుకొని సీత వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు నచ్చలేదు గ్రాని. నిన్ను కాదు గ్రాని, ఆ పరిస్థితిలో తీసుకెళ్ళిన ఈవిడిగా అనాలి. నీకు కాస్తైనా కామన్ సెన్స్ ఉందా? అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు తీసుకెళ్ళావు? ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? నన్నే చేసింది చాలు, ఇంకేం మాట్లాడొద్దు. వదిలేరా సాకిత్, నేను నీకోసమే వెళ్ళాను. నా కోసమా? అవునరా. సీత ఎవరు? నీకు కాబోయే భార్య, ఈ ఇంటికి రాబోయే మహాలక్ష్మి. మన ఇంటి పిల్ల బాగోగులు మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారా? అంతా రాత్రిపూట వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది? పాపం అది నన్ను చూడటానికి వచ్చి తల్లి చేత చెంపదెబ్బతిందని రంగయ్య చెప్పాడు. వెళ్ళి ఓదార్చకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అందుకే వెళ్ళాను రా కన్నా. అసలు అడిగింది సీత. దువ్వటానికి వెళ్ళి ఎంత బాగా మాట మార్చి చెప్తుందో చూడు. ఎంత చెంపదెబ్బ తింటే మాత్రం నీ ఆరోగ్యం లెక్క చేయకుండా వెళ్ళడమేనా? నాదే ఉందిరా ముసల్దాన్ని. నాకు నీ సుఖ సంతోషాలు, సీత బాగోగులేరా నాకు ముఖ్యం. మీరు బాగుంటేనే నేను బాగుంటాను. ఏమో గ్రాని, నువ్వు అలా వెళ్ళావని తెలియగానే నాకు చాలా బాధేసింది, కోపం వచ్చింది. నేను నీకోసం వెళితే నువ్వు నా మీద అలిగితే ఎలా కన్నా? సారీ గ్రాని, నా కోసమే కాకుండా నా కాబోయే భార్య గురించి కూడా చాలా రిస్క్ తీసుకుంటున్నావు. రియల్లీ యు ఆర్ గ్రేట్ గ్రాని. అరే పిచ్చి సన్నాసి, ఆవిడ నీ కాబోయే పెళ్ళాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని కథ నడపాలనుకుంటోంది. అది తెలుసుకోకుండా ఎంత బాగా కాళ్ళు నొక్కుతున్నావురా. నాన్న సాకేత్, ఏదో ఒక సాకు పెట్టుకుని సీతతో అడపాదడపా మాట్లాడుతుండ్రా. ఏం మాట్లాడమంటావు గ్రాని? ఏదో ఒకటి నేను చెప్తా కదా బంగారం. సరే, ముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకో.
నా మీద నీ కోపం పోయింది కదా, ఇంక నాకు మందులెందుకు? వెళ్ళు, వెళ్ళి సీతతో మాట్లాడు. ముందు టిఫిన్ చెయ్యి గ్రాని. నేను తింటా గాని నువ్వెళ్ళు, నువ్వెళ్ళి సీతతో మాట్లాడు. బ్రేక్ఫాస్ట్ చేశాక టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. ఉమ్. బాయ్ గ్రాని. You're 100% right. నీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. హాయ్ సీత. ఏయ్, ఏంటి సీత వెళ్ళిపోతున్నావు? రా. ఇప్పుడేదో ఒక సెటైర్ వేస్తాడు. సీత, రఘురామ్ ప్రోగ్రామ్ చాలా చక్కగా డిజైన్ చేశాడు. సీత, రేపు ఎయిర్లోకి రాబోయే కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఆకర్షణ, ప్రేమ. రమోలా, పర్సనల్ కంపారిజన్ వద్దు, జనరలైజ్ చేసి చెప్పు. అంటే వ్యక్తిని చూడగానే ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకోకూడదు. వాళ్ళ మాటల్లోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిర్ణయానికి వచ్చే ముందు ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవాలి. ఏమంటారు? ప్రతిదానికి మీరు అతిగా ఆలోచిస్తే ఎలా అండి? జస్ట్ ప్రోగ్రామ్ గురించి మీ ఒపీనియన్ అడిగాను. గుడ్, బాగుంది. హలో, బయట నీకోసం వెయిట్ చేస్తున్నాను సీత. వచ్చేస్తున్నాను. వస్తాను. సీత, సీత, ఏమైంది? అయ్యో, అలా కూర్చోండి సీత. సీత, అయ్యో సీత, ఏమైంది? హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆటో తీసుకురండి. నువ్వు కూడా వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, మా ఫ్రెండ్ యాక్సిడెంటల్గా స్లిప్ అయి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లరా? ఇదేమన్నా ట్యాక్సీ అనుకుంటున్నావా? వెళ్ళు. ప్లీజ్ అండి, మీరు అలా అనొద్దు. కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్. ఇదేమన్నా ట్యాక్సీ అనుకుంటున్నావా? వెళ్ళు. ప్లీజ్ అండి, మీరు అలా అనొద్దు. కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్. సీత, నీకేం కాదు. నో ప్రాబ్లం. హాస్పిటల్కి పోలా అన్న. జస్ట్ కాల్ వెనుకుంటుందంతే. ఏం పర్లేదు, కొంచెం వచ్చుకోండి. డోంట్ వరీ. హాస్పిటల్కి వెళ్దాం. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఆటో, ఆటో, స్టాప్ స్టాప్ స్టాప్.
రండి రండి త్వరగా రండి వచ్చేస్తున్నారు. మెదవా సీత, చిన్న దెబ్బే కదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏ హాస్పిటల్కి తీసుకెళ్దాం? డోంట్ వేస్ట్ టైం, ముందు పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం. సరే పద. జాగ్రత్త సీత. వెళ్ళిన వెంటనే ఫోన్ చేయి. ఇదిగో నీ ఫోన్. జాగ్రత్త సీత, వెళ్ళిరా. టాబ్లెట్లు రాసిస్తున్నాను, తగ్గిపోతుందిలే అమ్మా. ఇవి తీసుకురండి. ఓకే సార్. త్వరగా తీసుకురండి. కమ్ విత్ మీ. సీత, మేము ఇప్పుడే వస్తాం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాం. హలో అమ్మా. సీత, నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది కాస్త నిదానంగా విను. ఏంటే ఏమైంది? ఆ కంగారే వద్దు. చెప్పవే, తొందరగా చెప్పు. ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా. అమ్మా అమ్మా, చా, అసలు చెప్పకుండా ఉంటే బాగుండేది. అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు? ఫోన్ చేసి బయట వెయిట్ చేస్తున్నానంటే రెస్పాన్స్ ఇవ్వవు. అంత ఇదేంటి నీకు? వెయిట్ చేసి వెనక్కి తిరిగి వచ్చేసాను తెలుసా? అది కాదండి. నీ ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు. గ్రానీ నన్ను నీతో మాట్లాడమని పంపించింది. నేను వస్తే కనీసం నువ్వు బయటికి కూడా రాలేదు. ఈ విషయం గ్రానీకి తెలిస్తే ఎంత అప్సెట్ అవుతుంది, ఎంత డిస్టర్బ్ అవుతుందో ఆలోచించావా? ప్లీజ్, నేను చెప్పేది కాస్త విను. నేనేం విందల్చుకోలేదు. పోనీ ఫోన్ ఒకసారి మీ గ్రానీకి ఇవ్వండి, నేను అపాలజీ చెప్పుకుంటాను. సరే. గ్రానీ, సీత నీతో మాట్లాడుతుందట. అమ్మమ్మ గారండి. ఏమిటి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నావా? అయినా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం ఏమిటి? పక్కనే ఉంది అమ్మమ్మ గారు, అందుకని. ఉంటే మాత్రం వెళ్తావా? కార్ పంపిస్తాను, వెంటనే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అవసరం లేదు అమ్మమ్మ గారు, ఇప్పుడు కాస్త నొప్పి తగ్గింది, కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాను. ముందు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయటకు వస్తే గానీ నేను రిలాక్స్గా ఉండను. చెప్పినట్టు చెయ్యి.
సీత గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంట, వెంటనే కారు పంపించు. ఓకే గ్రాని. రంగయ్య, రంగయ్య. సాకేత్, కారు పంపటం కాదురా, నువ్వే వెళ్ళి స్వయంగా తీసుకొస్తే బావుంటుంది. గ్రాని నాకు ఆ మాట చెప్పలేదు. సీత, ఏమైంది? ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? ఏమైందక్కా? అమ్మా ఏం కాలేదమ్మా, కాస్త నొప్పి చేసిందంతే. కంగారు పడాల్సిన పనేం లేదు. రఘు, నువ్వు వెళ్ళి ఆటో పిలుచుకురా. సరే. వెళ్ళు. బాబు ఇక్కడే ఉండు, వస్తాను. సీత, ఆటో రెడీ. పద. పదండి. జాగ్రత్త అక్క. నా కాలికి ఇలా అయిందని చెప్పబోతే వినలేదు. తెలిసినా ఏమైందని కూడా ఒక్క మాట అడగలేదు. ఇప్పుడు కనీసం రాను కూడా రాలేదు. పెద్దమ్మగారు కారు పంపించారమ్మా. తమరిని వేరే పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమన్నారండి అమ్మా. అవసరం లేదు, కట్టు కట్టేశారు. మేము ఆటో కూడా పిలిపించుకున్నాం. నువ్వు వెళ్ళు. అలాగేనండి అమ్మా. పదమ్మా. దండలయ్య గారు. దండాలు. రండి రండి, బేగిరండి బేగిరండి. అది తీసుకెళ్లి అమ్మాయి గారి గదిలో పెట్టండి. అక్కడ పెట్టేసి త్వరగా రండి అయ్యా. బేగిరండి. ఏంటి నాన్న, ఏంటిదంతా? నీ కాలికి దెబ్బ తగిలిందని, నువ్వు మంచం దిగకూడదని ఒక మంచి మంచం, నీ పనులు చేయడానికి తోడుగా ఒక పని అమ్మాయిని, పండ్లు, కొబ్బరి బొండాలు, బ్రెడ్లు పంపించిందమ్మా మంగమ్మ గారు.